ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టిన కారణంగానే విద్యార్థుల చేరికలు పెరిగాయని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపిన రాధిక రమేష్ అన్నారు. పట్టణ కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ తాడిపిన రాధిక రమేష్ విద్యార్థులను తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అనగానే చులకన భావం ఉండేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారని, నాడు నేడు పథకంతో పాఠశాలల్లో సౌకర్యాలు వసతుల్ని కల్పించినట్టు తెలిపారు. అదేవిధంగా మెరుగైన విద్యా బోధన, పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు తరచూ స్కూల్ సందర్శిస్తూ తమ పిల్లల చదువు గురించిన విషయాలను తెలుసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు మాట్లాడారు. మున్సిపల్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు బాగా పెరిగాయని తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని జీవితంలో ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు తోటకూర రాఘవయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనం ఆలోచించి మంచి బంగారు భవిష్యత్తుని మీ చేతుల్లో ఉంది. మళ్ళీ అమ్మా నాన్న బాధ్యతగా మన పిల్లలు చదువుతున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులు కూడా ఉంది. కాబట్టి గమనించుకుంటూ నెలకు ఒకసారి అయినా సరే వచ్చి ఉపాధ్యాయులతో మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటని, మార్కులు వస్తున్నాయా లేదా, కొంతమందికి 100 రావచ్చు లేదా 50 రావచ్చు. అవి గమనించుకోండి. మన పిల్లలు వాళ్ళేదో 100 వచ్చి మా పిల్లలకి రాలేదని ఆలోచన మన అది ఆ బాధని పిల్లల మీద రుద్దొద్దు. ఎందుకంటే ఈ రోజున తక్కువ మార్కులు వచ్చినా కూడా ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే మనకి ఎక్కువ మార్కులు వచ్చినట్టు కించబడుతుంది కదండి. ఎవరి దగ్గర వాళ్ళు చదువుతారు. కానీ మన పిల్లలు రేపు గొప్ప వాళ్ళు అయ్యారా లేదా అదొక్కసారి ఆలోచించుకోవాలి. దయచేసి పిల్లలు కూడా ఎలాంటి ఒక్క చదువుకైనా కాదు, అలానే ఆట పాటల్లో కానీ. ఈ పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ యొక్క మెయిన్ అవుట్కమ్స్ మీ అందరికీ తెలుసు. ప్రతి పిల్లవాళ్ళు వాళ్ళ యొక్క సహజ సామర్థ్యాలకు అనుగుణంగా ఎట్లా విద్యలోనూ తమ యొక్క వ్యక్తిగత విలువలోనూ ఎట్లాగా ఉన్నారనే విషయాన్ని పేరెంట్ టీచర్ని అడిగి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత పేరెంట్కి ఉంటుంది. అట్లాగే టీచర్కి సంబంధించి ప్రతి పిల్లవాడి యొక్క మన పిల్లల యొక్క సహజ సామర్థ్యాలు, విద్యా సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంకా మెరుగుపరచడానికి ఇంకా సమయము ఏ పిల్లలకు అవసరం అనేది గుర్తించి ఆ రకంగా కృషి చేస్తే మనకు తెలియకుండానే మనకు దగ్గర చదువుకునే పిల్లల్లో కావలసినటువంటి సామర్థ్యాలు అనేవి పెంపొందుతాయి. అది వారి జీవితానికి